నా పేరు పైటరాజు. మా అబ్బాయి మురళి. మాది పొడిదొరపాలెం, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా. ఈ కంప్యూటర్ ఇక్కడ మా ఊర్లో పెట్టడం చాలా మాకు ఆనందంగా ఉంది. కాకపోతే ఎన్నాళ్ళు ఆ కంప్యూటర్ నేర్చుకుందామంటే చూడడం లేకపోతే ఇవతల రాయకదం పడ్డదో మనకు తెలియదు. బోల్ డబ్బులు అవుతాయి అక్కడ నేర్పించాలంటే అనరు. కానీ అది మా ఊర్లో నా అదృష్టం ఏంటో తెలీదు. కానీ చాలా మంది పిల్లలు కంప్యూటర్ క్లాస్ నేర్పుతున్నారు, బాగానే ఉంది. అంతా ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి అనగానే వచ్చి నేను చూశాను. చూడగానే మా అబ్బాయిని ఇక్కడ పంపించాను. ఇక్కడ చూస్తే ఇక్కడ రాగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే ఎలాగో తెలియలేదు. 5 నిమిషాలు వెళ్దాం అనుకున్నా ఒక గంట ఉండిపోతాను. చూస్తే మా అబ్బాయి కూడా ఏ చేసి చూపించాను. నాకు అర్థం అవ్వలేదు, కానీ చలన నొక్కడానికి కొద్దిగా కష్టపడాడు. అలాంటిది కంప్యూటర్ చూస్తుంటే ఏదేదో నొక్కుతున్నాను. కానీ ఏదంటే కానీ మంచి ఏదైనా సురుగ్గా ఏదో నేర్చుకుంటాడని నాకు అనిపిస్తుందండి. కాకపోతే కంప్యూటర్ నేర్చుకుంది వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది ఈ మా అబ్బాయిలోనే. ఎందుకంటే అంతకుముందు సురుగ్గా ఉండేది కాదు. ఏదైనా ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. ఈ కంప్యూటర్కి వచ్చి తీరా మోసి ఒక 4 రోజులు అవుతుంది. సారా కూడా దగ్గరుండి నేర్పుతున్నారు. కానీ వచ్చిన తర్వాత ఏదైనా అతని పని, ఆ సొంత పని అయినా ఎలా చేసుకోవాలో, ఎలా చేయాలని కంప్యూటర్ రాగానే చాలా మార్పు వచ్చింది. అంత కంప్యూటర్లో ఎంత తేడా, ఎంత అభివృద్ధి ఉందని నేను అనుకోలేదు. మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది మా అబ్బాయి నేర్చుకోవడం. కానీ కంప్యూటర్ అనేది నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే నా చిన్నతనంలోనే చదువుకోమంటే మా నాన్న చదువుకున్నాను కాదు. ఈరోజు ఆ చదువు అనిపిస్తుంది. ఒక సెల్లో ఏ మెసేజ్ రావాలన్నా చూపించడం వస్తుంది. నాకు చిన్నతనంగా ఉంది. అలాగా ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు నా ఈడికి రాబోడికి ఈ గుణపాలు, పారలు, మెట్టి పనులు, గంపలు మోయడాలు ఉండవు. అంతా ఏళ్ళ మీదే. ఎందుకంటే సిస్టమ్ ద్వారాగా అవుతుంది తప్ప ఏదో అంత తప్ప. కానీ గుణపాలు అంత ఏదైనా మిషనరీ వస్తుంది. ఏదైనా మిషనరీ వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా సిస్టమ్ కావాలి, లేకపోతే కష్టం. ఎందుకంటే సిస్టమ్ నేర్చాలంటే ముందు నేర్పే వాళ్ళు ఉండాలి. దాన్ని మనం ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి. ఇంత చక్కగా అవకాశం ఇచ్చారు, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారని నేను కోరుకుంటాను. దీనివల్ల భవిష్యత్తులో ఒక 10-15 సంవత్సరాల తర్వాత అంతా ఏళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, సిస్టమ్ మీదే. అలా నా చిన్నతనంలోనే చదువుకుని నేను ఇలా టచ్ ఈజీ నొక్కుతాను. నాకు ఆ టచ్ ఆర్డర్ రాక ఇప్పటికి కీప్యాడ్ మీద నన్ను ఆధారపడి ఉన్నాను. ఫోన్ వస్తే ఎత్తడం, చేయడం తప్ప ఫీడ్ చేసుకోలేను. కానీ ఎలాంటి అవకాశం మా ఊళ్ళో దొరకడం, ఈ కంప్యూటర్ నేర్పడం, భవిష్యత్తులో కంప్యూటర్తోనే ఎక్కువ సిస్టంతోనే ఆధారపడుతుందని వీళ్ళు గమనించి ఒక 15 సంవత్సరాల ముందుదే వీళ్ళు గమనించి ఒక సిస్టమ్ పిల్లలకి అందిస్తారంటే, ఫ్రీగా నేర్పుతారంటే అది మరి ఈ పిల్లల అదృష్టం తెలియదు, ఆ భగవంతుడు ఇచ్చిన వరమే తెలియదు. మరి అది చాలా ఇదిగా అనుకుంటానండి. పిల్లల్ని కూడా ఇక్కడ సార్ బాగా చూస్తాను. మొత్తం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలో ఒక ప్రకృతి ఏదైనా దగ్గరుండి అతనే నన్ను 2-3 సార్లు చూశాను. పక్క నుండి ప్రతి పిల్లలకి కూడా తెలియదని అన్నైతే అప్పుడు వచ్చి దాని ఆన్సర్ అలా కాదమ్మా ఎలాగని నేర్పుతున్నారు. సార్కి కూడా నమస్కారం. నేర్పిన వాళ్ళకి ఎంత చక్కటి అవకాశం మా ఊర్లో ఉన్నందుకు ధన్యవాదాలు.